చెప్పండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆ, జగన్ అన్న వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకని? ఆయన అందరికి చాలా మందికి మంచి చేశాడు. చదువుకున్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్క పేదవాళ్ళు మంచిగా బతుకుతున్నారు. చాలా పథకాలు పెట్టాడు. అందులో చాలా చాలా రూపురేఖలు మార్చాడు. అమ్మఒడి కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, పెన్షన్ కానుక, ఇవన్నీ ప్రతి ఒక్క పథకం ఇచ్చి మనీ డైరెక్ట్గానే బటన్ నొక్కి మరీ వేస్తున్నాడు. ప్రజల్లోకే వచ్చి మీటింగ్ పెట్టి మరీ. అందుకే మళ్ళీ మళ్ళీ జగన్ అన్న వస్తే ఇంకా రాష్ట్రం మారిపోద్దని నేను అనుకుంటున్నాను. ఈ 5 ఇయర్స్లో జగన్ గారి పాలన మీకు పర్సనల్గా ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది ఏంటంటే వాలంటీర్లే డైరెక్ట్గా ఇంటికి వచ్చి మరీ ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేసి పెన్షన్ కానీ డోర్ దట్టి మరీ ఇవ్వడం కానీ, డోర్ డెలివరీ బియ్యం కానీ ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చే ఇస్తున్నారు. అందుకే నాకు సీఎంఏ జగనన్నే రావాలని ఇంకా ఇంకా కోరుకుంటున్నాం మేము ప్రతి ఒక్కరం కానీ. సో ఈ నవరత్నాలు అనేవి అందరికీ వస్తున్నాయి అంటారా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంటికి 1 lakh పైన వచ్చున్నాయి. ఒక ఇంటికి అయితే 3 lakhs వచ్చింది. పట్టా కానీ 5 lakhs మొత్తం కలిపి చాలా వచ్చింది మేడం. అంటే ప్రతి ఒక్కరూ జగనే కావాలని అనుకుంటున్నారు. భూమి కూడా ఇచ్చారు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి లోన్ ప్రకారంగా ఇచ్చి కట్టుకోమని చెప్పాడు. చాలా జరుగున్నాయి మా సైడు. అందుకే మా సైడ్ అనే కాదు, ప్రపంచం మొత్తం ప్రతి ఒక్క పథకం వచ్చింది. రాలేదని చెప్పలేము, వచ్చినాయి. కాబట్టి మళ్ళీ జగన్ వస్తే ప్రతి ఒక్క పేదవాళ్ళు బతుకుతారని నేను అనుకుంటున్నా. సో అంటే జగన్ గారి పాలనలో విద్యారంగం, వైద్య రంగం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్ చేశారనేసి అంటున్నారు. నిజమే అంటారు? నిజమే, డెవలప్ చేశారండి. ఎట్లా అంటే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నాము. ఒకప్పుడు అంటే మామూలు క్యాజువల్గా నెల్లూరు మాది, కృష్ణ చైతన్య కాలేజ్ అంటే భయం వేసేది. ఒకప్పుడు ఎంతో మనీ కట్టాలంటే అదొక కాలేజీగా నెల్లూరు ఎక్కే డిస్టిక్లో అయినా సరే. అట్లాంటిది జగన్ రాగానే ప్రతి డిగ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క సెమ్కి తన నుంచే మనీ పడి జగన్ అన్న విద్యార్థి వసతి దీవెన కూడా మాకు వచ్చి డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను నేను జగన్ అన్న తరపునే. బట్ నేను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నేను మనీ కట్టలాక 3 years చదువు ఆపేయాల్సి వచ్చింది. తర్వాత మా నాన్న చెప్పాడు జగన్ వచ్చిన తర్వాత జాయిన్ చేస్తానని. అప్పుడు మా నాన్న ప్రకారం జగన్ వచ్చిన తర్వాత నన్ను జాయిన్ చేసి డిగ్రీ కంప్లీట్ చేశాను. అట్లా జరిగింది. మాకైతే చాలామంది మేము సేవ్ అయ్యాము. ఓకే అండి. సో జగన్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు దాన్ని? జగన్ అన్నకి ఎవ్వరు వద్దు, ఆయనే సింగిల్గా వస్తాడు. ఆయనకి దేవుడు చల్లని దీవెనలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి. చాలు ఆయనకి జగన్ అన్నకి, ఆయనే వస్తాడని కన్ఫామ్గా మాకు అర్థమవుతుంది. ఈ వీళ్ళతో పొత్తులు పెట్టుకుంటే జరగదు. అది జగన్ అన్న సింగిల్గానే వస్తానన్నాడు. సో మరి జగన్ గారు మళ్ళీ నెక్స్ట్ సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయంటారు? మార్పులు ఇంకా చాలా అసలు అంగరంగ వైభవంగా అయిపోద్దని నా అభిప్రాయం. ఇప్పటికే చాలా అయిపోయింది. పండగ వాతావరణం లాగుంది. ప్రతి ఒక్క నవరత్నం కానీ ప్రతి ఒక్క విషయం ఇంటికే వచ్చి వాలంటీర్లు చెప్తుంటే అదొక ఆప్యాయతగా మనసు అంతా ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఒకప్పుడు మీ సేవల చుట్టూ అటు తిరిగి పాన్ కార్డ్ చేయించుకోవడానికి కానీ, ఆధార్ కానీ చేర్పులు జరిపించడానికి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క పంచాయతీకి ఆధారు అప్డేట్, ఫోన్ నెంబర్ లింక్ ప్రతి ఒక్కటి మాకు ఈజీగా అయిపోతుంది. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం జై జగన్.